హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్. ఈరోజు రెసిపీ ఏంటి అంటే చికెన్ షోర్వా రెసిపీ చూపించబోతున్నాను. చికెన్ షోర్వా ఎప్పుడు చేసినా కూడా కమ్మటి రుచి రావాలంటే ఇలా చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా కర్రీ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? మరి పదండి. అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 4 లేదా 5 బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క అయితే వేసుకొని అందులోనే 4 లవంగాలు, 4 మిరియాలు, పావు టీ స్పూన్ వరకు సాజీర అయితే వేసుకోండి. సాజీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇక్కడ మనం బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసాం కాబట్టి టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలండి. 4 లేదా 5 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరిగి ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త రంగు మారేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఉల్లిపాయలు కాస్త రంగు మారిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకోవాలి. కరివేపాకు వేసుకున్నాం కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. ఫ్రెష్గా రోట్లో రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయేంత వరకు ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేయడం వల్ల చికెన్ కర్రీ చాలా బాగా కుదురుతుందండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రై చేసేసుకున్నాం కదా, నెక్స్ట్ అయితే శుభ్రంగా కడిగి తీసుకున్న చికెన్ అయితే వేసుకోవాలండి. నేను ఇక్కడ కేజీ చికెన్ అయితే వేసుకుంటున్నాను. చికెన్ వేసిన తర్వాత ఉప్పు వేసుకొని చికెన్ అయితే ఉడికించుకోవాలండి. చికెన్ ఎంతవరకు ఉడకాలి అంటే చికెన్ నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ అంతా కూడా మ్యాక్సిమం ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలండి. చికెన్ని ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చికెన్ అంతా కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై అవ్వాలండి. ఇలా చికెన్ ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని 15 నుంచి 20 నిమిషాల వరకు చికెన్ అయితే బాగా ఉడకనివ్వాలండి. ఆ తర్వాత మూత తీసి ఒక్కసారి చెక్ చేస్తే చికెన్ అయితే ఈ విధంగా ఉడుకుతుంది. చికెన్ నుంచి వాటర్ అనేది రిలీజ్ అయ్యాయి కదా, ఇంకాసేపు ఉడికిద్దాం. ఇప్పుడు వాటర్ క్వాంటిటీ కాస్త తగ్గింది. ఇందులో శుభ్రంగా కడిగి తీసుకున్న పుదీనా వేసుకోవాలి. గుప్పెడు పుదీనా వేసుకోవాలండి. ఇందులోనే పుదీనా వేసిన తర్వాత టమాటో ముక్కలు వేసుకోవాలి. 2 లేదా 3 టమాటాలు తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని టమాటాలు వేసుకోవాలి. టమాటోలు పుదీనా కూడా చక్కగా ఈ విధంగా ఆయిల్లో ఫ్రై అయిపోవాలి. టమాటోలు కాస్త మగ్గిన తర్వాత టమాటోలు కొంచెం ఉడికిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ ఎక్కువ వేసుకోండి. తక్కువ తినేవాళ్ళు 3 టేబుల్ స్పూన్లు వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. కారం వేసిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు అయితే గరం మసాలా పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. కారం వేసిన తర్వాత మసాలా పొడి కూడా వేసుకున్నాం కదా, ఇప్పుడు పసుపు, కారం, మసాలా పొడి అంతా కూడా చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా ఈ విధంగా కలుపుకుంటూ ఆయిల్లో చక్కగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఇలా కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. ఈ కర్రీ రైస్లోకైనా బిర్యానీలోకైనా బాగుంటుంది, చపాతీల్లోకి బాగుంటుంది, పూరీల్లోకి కూడా బాగుంటుంది, రాగి సంగటిలోకి అయితే ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు మనం మసాలాలన్నీ పట్టించి చికెన్ని చక్కగా ఉడికించుకున్నాం కదా, ఇక్కడ చూస్తున్నారు కదా ఆయిల్ తేలుతూ చక్కగా చికెన్ అయితే కుక్ అయిపోయినట్టు కనిపిస్తుంది కదా. మనం గ్రేవీ కోసం ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చికెన్ షోర్వా అని చెప్పాను కాబట్టి షోర్వా అంటే వాటర్ యాడ్ చేయాలి కంపల్సరీ. కొంచెం చారులాగా ఉండాలి కాబట్టి వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ పెద్ద గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ తీసుకున్నాను, అంటే 1/2 లీటర్ వరకు వాటర్ యాడ్ చేశానండి. వాటర్ పోసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 10 నిమిషాలు, మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి. ఆ తర్వాత ఈ విధంగా అయితే కర్రీ అయితే ప్రిపేర్ అవుతుంది. చికెన్ షోర్వా ఇలా ప్రిపేర్ అవుతుందండి. ఇలా ప్రిపేర్ అయింది కదా, ఇందులోకి మనము ఉప్పు అయితే వేసుకోవాలండి. స్టార్టింగ్లో ఎప్పుడో చికెన్ ఉడికేటప్పుడు ఉప్పు అయితే వేసాము, ఆ తర్వాత ఉప్పు అయితే వేయలేదు కాబట్టి మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు అనేది వేసుకొని కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలండి. కొత్తిమీర వేసుకొని ఆ తర్వాత మూత పెట్టేసి మంటని కంప్లీట్గా లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలండి. చిన్న మంట మీద చికెన్ చక్కగా ఉడికించారంటే ఫ్లేవర్ అద్దరిపోతుంది. ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. ఎంత తిన్నా కూడా ఇంకా ఇంకా తినాలనిపించే అంటే కమ్మటి రుచి అయితే ఈ చికెన్ కర్రీకి అయితే ఉంటుందండి. ఇంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీగా చికెన్ షోర్వా ఎలా చేయాలో చూశారు కదా.
చాలా సింపుల్ ప్రాసెస్లోనే చెప్పాను కదా, మరి మీకు నచ్చిందా? నచ్చితే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. చాలామంది లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి.